ఒకే రక్తం ఒకే మనుషులు. రచన శ్రీ డాక్టర్ కొమ్మూరి వేణుగోపాలరావు గారు. చదువుతున్నది రాజ్యలక్ష్మి. మనం ఇంతవరకు ఎంత చెప్పుకున్నది ఏమిటంటే, గిరిజకి సుందరానికి పెళ్ళైపోయింది. ఇద్దరు కలిసి సినిమాకి వెళ్ళారు. కానీ సినిమా హాల్లో గిరిజ ఫ్రెండు ఒక అమ్మాయి గిరిజను చూసి, పక్కన కూర్చున్న సుందరాన్ని చూసి, మీ అన్నయ్య అని అడిగింది. ఇద్దరికీ బాగా దగ్గర పోలికలున్నాయి. అన్నయ్య అన్నది. ఆ మాట వినంగానే గిరిజకు షాక్ కొట్టినంత పని అయింది. ఏమిటి, నేను సుందరం బావ అంత దగ్గర పోలికలతో ఉన్నామా అనుకుని కాసేపు తికమకైపోయి అయోమయమైపోయింది. కళ్ళల్లో నీళ్లు తిరిగిపోతున్నాయి. ఇక కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు చేస్తున్నది 12వ భాగం. పెళ్ళయ్యాక జరిగే తతంగమంతా యథావిధిగా జరిగిపోయింది. 16 రోజుల పండగ కూడా దగ్గర పడుతోంది. గిరిజకు ఈ మధ్య ఇంట్లోని మనుషులందరినీ సునిశ్చితంగా చూడడం అలవాటు చేసుకుంది. వాళ్ళ మనస్తత్వాలను తవ్వడం అలవాటు చేసుకుంది. పెద్దన్నయ్య ముఖ్య ప్రాణారావు ఆమెకు ఎక్కువగా మాట్లాడదు. పెద్దన్నయ్య కాబట్టి నాన్న తర్వాత నాన్నంతటి వాడని అదో రకం భయం. సుభద్ర వదిన ఎప్పుడూ సరసంగా మాట్లాడదు. ఏదో ఒకటి గై 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 అంటూ పేచీలు పెడుతుంది. ముఖ్య ప్రాణారావుకి సుభద్ర అత్త కూతురు అవుతుంది. సుభద్ర పుండరీకాక్షయ్య గారి అక్కయ్య కూతురు. ఒకరోజు పొద్దున్నే గిరిజ నిద్ర లేచి వచ్చి దగ్గరగా తలుపులు వేసి ఉన్న వాళ్ళ గదిలోకి చప్పుడు చేయకుండా వెళ్ళి పక్కపక్క మంచాల మీద పడుకున్న ఇద్దరి ముఖాల్లోకి సునిశ్చితంగా చూసింది. అంటే పెద్దన్నయ్య, పెద్ద వదిన ఇద్దరూ నడి వయసులోకి వచ్చారు. తల్లో వెంట్రుకలు కూడా సగం నిలిచిపోయాయి. ఆమె కళ్ళ చుట్టూ నల్లచారలు ఏర్పడ్డాయి. అతని ముఖంలో కాంతి ఉండి ఉండనట్టుగా ఉంది. ఆమె ముఖంలో కాంతి ఎప్పుడో నశించింది. పక్కన మంచాల మీద పిల్లలు ఇరుగ్గా పడుకుని దొల్లుతున్నారు. ఆ భార్యాభర్తలు ఇద్దరిలో ఏమన్నా చైతన్యం, అనుభూతి ఉన్నాయా? గిరిజ వాళ్ళిద్దరి ముఖాల్లోకి వంగి పరీక్షగా చూసింది. లేశమైన తృప్తి, జీవితంలో దేన్నో పొందిన గర్వం, నిండుతనం ఏవైనా కనిపిస్తాయేమో అని వెతికింది. కానీ వాటి బదులు చప్పదనం, నిస్సారత కనిపిస్తున్నాయి. గిరిజ మనస్సు నిరాశతో నిండిపోయింది. కోరికలు కోరి అవి తీరక కుంగిపోయిన వారిలో కలిగే నిర్లిప్తత కనిపించింది. ఆ విచారం లేకపోవడంతో సుఖం కన్నా బండతనం కనిపించింది. వాళ్ళని అలా చూస్తుంటే ఆమెకి ఏదో వికారం పుట్టినట్టయింది. అంతే, ఆ గదిలోంచి బయటకు వచ్చేసింది. రెండో అన్నయ్య ఆదినారాయణ గదిలోకి వెళ్ళింది గిరిజ. అతను గోడవైపు తిరిగి పడుకున్నాడు. అన్నపూర్ణ చెయ్యి అతని వీపు మీద వేసింది. ముగ్గురు పిల్లలు నేల మీద పడి దొల్లుతున్నారు. ఆమె చెయ్యి అతని చుట్టూ ఉన్నది నిజమే. ఆమె ఒంటి మీద బట్టలు కూడా అక్కడక్కడ తొలగిపోయి ఉన్నాయి. ఆ దృశ్యం చూసి గిరిజకు ముందు సిగ్గొచ్చింది. కానీ ఆమెకు అందులో శృంగారం కనిపించలేదు. ఆదినారాయణకు అన్నపూర్ణ మేనమామ కూతురు. వాళ్ళిద్దరి ముచ్చటలో భంగిమల అనురాగం కన్నా అలవాటు ఎక్కువ కనిపించింది. మృదుత్వం కన్నా మొద్దుతనం ఎక్కువగా కనిపించింది. లాలిత్యం కన్నా తప్పనిసరి కనిపించింది. గిరిజ ముఖం వివరణమైంది. అక్కడి నుంచి నెమ్మదిగా బయటకు వచ్చింది. తాను చేస్తున్న పనిలో సభ్యత లేదని తెలుసు. కానీ ఒక్కొక్కసారి సభ్యతను కాంక్ష దిగమింగేస్తోంది. ఆమెకు గిరిజకు సుందరంతో ఎప్పుడు పెళ్ళయిందో, ఎప్పుడు సినిమా హాల్కి వెళ్ళి వచ్చిందో అప్పటి నుంచి కూడా అసలు తన కుటుంబంలో, తన పరివారంలో మనుషుల గురించి చదవాలనుకుంది. అంటే మనుషుల గురించి ఈ రకంగా ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది ఎందుకో తెలుసుకోవాలనిపించింది. ఒక్క నిమిషం తటపటాయించి మూడో అన్నయ్య గదిలోకి వెళ్ళింది. అప్పుడే చీకట్లు విచ్చుకుంటున్నాయి. అనసూయమ్మ గారు నిద్ర లేచి వంటింట్లో పని మొదలుపెట్టింది. బయట నుంచి పాలవాళ్ళు, పనివాళ్ళు రావడం హడావిడి మొదలైపోయింది. లోపలికి అడుగు పెడుతున్న గిరిజ గుమ్మం దగ్గర కొయ్యబడిపోయి నిలబడిపోయింది. అనంతమూర్తి, మీనాక్షి మంచం మీద గాఢమైన ఆలింగనంలో ఉన్నారు. గిరిజకు కాళ్ల కింద భూమి కదిలినట్టు అనిపించింది. తల భూమిలోకి కుంగినట్టు అనిపించింది. ఎలాగో అలా చైతన్యంలోకి వచ్చి గిరుక్కున వెనక్కి తిరిగి మెట్లకి గబగబా పైకి వెళ్ళిపోయింది. ఆమె గుండె గబగబా కొట్టుకుంటుంది. అదిరే శరీరంతో మంచం మీద కూర్చుని ఏమిటి ఏమిటి నేనేం చూశాను అనుకుని తనలో తానే ప్రశ్నించుకుంటుంది. ఎంత యాంత్రిక వాతావరణంలోనైనా మనిషి తన రక్తమాంసాలనే జ్ఞాపకం చేసుకునేందుకు ప్రయత్నిస్తూ
చాలా సందర్భాలలో కృతకృత్యుడవుతున్నాడు. అలా అనడం కొందరి వల్ల అవ్వచ్చు, కొంతమందికి అవ్వకపోవచ్చు. రక్తమాంసాలే కారణం అవ్వచ్చు. ఈ రక్తమాంసాల బలం మనిషి వ్యక్తిత్వం కన్నా, మనసు కన్నా కూడా, అభిరుచుల కన్నా గొప్పది. అంటే ఆవేశాన్ని ఎవరు కంట్రోల్ చేసుకోలేరు. 10 నిమిషాలకు తేరుకుని బయటకు వచ్చింది. అదే సమయానికి పక్క గది తలుపు తెరుచుకుని సుందరం బయటకు వచ్చాడు. అనుకోకుండా లేస్తూనే ఆమెను చూడంగానే అతని ముఖం వికసించింది. వాట్ బేబీ, గుడ్ మార్నింగ్ అన్నాడు. కొంచెంగా వణికినట్టయి తల ఎత్తి అతని ముఖంలోకి చూచింది. ఈ వ్యక్తి తనకు పుట్టినప్పటి నుంచి చూస్తోంది, చిన్నప్పటి నుంచి చూస్తోంది. కాబట్టి ఆమెకి ఏ ఫీలింగు రావట్లేదు. నిన్న సినిమా హాల్లో ఆ అమ్మాయి అన్న మాటలు గుర్తుకొచ్చి మరి కాస్త ఉలిక్కి పడింది. తమ ఇరువురిలో ప్రవహిస్తున్న రక్తం ఎన్ని తరాల నుండి ఒక్కటిగా, ఒకే నదిగా కలిసి ఉపనదుల్లాగా అక్కడికక్కడే సర్దుకుపోతూ కొత్త రక్తాలకు చోటు ఇవ్వట్లేదేమో. అంటే చిన్నప్పటి నుంచి ఒక చోటు, అంటే ఒకే రక్తం, ఒకే మనుషులుగా బతుకుతున్నామేమో అనిపించింది గిరిజకు. బావా అంది అప్రయత్నంగా. కానీ అప్పుడు కూడా బావా అనే పిలుపులో ఏ ప్రేమ కనిపించలేదు. ఏంటి బేబీ అన్నాడు ఇంకా ప్రేమగా, ముద్దుగా దగ్గరకు వచ్చి సుందరం. బావా, నువ్వు నన్నెందుకు పెళ్లి చేసుకుందావు అని అడగాలనుకుంది. కానీ అతని తేమి గమనించే స్థితిలో లేదు. అతని చేతివేళ్లు ఆమెను తనలో ఇమిడించుకోవాలని తహతలాడుతున్నాయి. బేబీ అంటే మరింత దగ్గరగా వచ్చాడు. హఠాత్తుగా ఆమె స్పృహలోకి వచ్చినట్టయింది. ఒక్కసారి తల విదిలిచ్చి అతన్ని తప్పించుకుని మెరుపులాగా కిందికి వెళ్ళిపోయింది. పెరట్లోకి వెళ్ళి ముఖం కడుక్కుని కాఫీ తాగటానికి వంటింట్లోకి వెళ్తుంటే గుమ్మల్లోనే నిల్చుండిపోయింది. ఏవో మాటలు వినబడుతున్నాయి. మళ్ళీ ఎప్పటికో వాయిదా వేసి ఆలస్యం ఎందుకు వదినా, 16 రోజుల పండగ నాడే ఆ అక్కర కూడా తీర్చేసేద్దాం. దాందేముందమ్మా, ఇంకా పిల్ల చదువుకుంటుంది కదా అన్న ఆలోచనే ఉంది అన్నారు అనసూయమ్మ గారు. అదేంటి వదినా, అక్కర తీరినంత మాత్రం చదువు మానేయమంటానా? మాకు బేబీ పరాయిదా, మీకు సుందరం పరాయివాడా? అదొచ్చి అక్కడ చదువుకోవచ్చు, లేదా ఇద్దరు ఇక్కడే ఉండి కూడా చదువుకోవచ్చు కదా అంటున్నారు. అలాగేనమ్మా, ఆయనతో కూడా చెప్తాను. నువ్వు మోజు పడుతున్నట్టు 16 రోజుల పండగ నాడే ఆ తంతు ముగిచ్చేద్దాం, సరేనా అన్నారు అనసూయమ్మ గారు నవ్వుతూ. గిరిజకు తల తిరిగినట్టయింది విని. ఒక్కొక్క సంఘటన తన మీద ఎలా విరుచుకుపడుతున్నదో, తాను ఎంత బలహీనరాలవుతున్నదో అర్థమైపోయింది. తూలుతున్నట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కి పైకి వచ్చేసింది. సగం వరకు వచ్చాక సుందరం ఎదురొచ్చాడు. ఏదో జోక్ వేశాడు, కానీ ఆమెకు ఆ జోకు వినిపించుకునే స్థితిలో లేదు. అతన్ని తప్పించుకుని పైకి వెళ్ళి తన గదిలో దూరి మంచం మీద వాలిపోయి బావురమని ఏడ్చేసింది. 16 రోజుల పండగ. ఉదయం నిద్రలేస్తూనే గిరిజకు తలంటి స్నానం పోశారు. ఆ ఇంట్లో ఏం జరిగినా అన్నీ యథావిధిగా జరగాల్సిందే. ప్రతి చిన్న సందర్భానికి 10 మంది పోగవుతారు. మంత్రాలు, తంత్రాలు, తతంగమంతా ఉంటుంది. అన్ని వ్యవహారాలు పద్ధతిగా జరిగిపోతాయి. పొద్దున్నుంచి ఏదో పండగ జరిగినట్టుగా ఉంది. సుందరానికి కూడా తలంటి పోశారు. కొత్త బట్టలు కట్టబెట్టారు. అతని ముఖంలో ఏదో గర్వం, ఆనందం, తృప్తి తొణికిసలాడుతున్నాయి. పెళ్లికి వచ్చిన చుట్టాల్లో ఇంకా చాలామంది ఉండిపోవటం వల్ల ఇల్లంతా కళకళలాడుతోంది. మధ్యాహ్నం సరోజ స్నేహితురాల్ని చూద్దామని వచ్చింది. గిరిజ ముఖంలో సంతోషానికి బదులు ఏడుపు చూసింది. సరోజకు ఆశ్చర్యం వేసింది. ఏమిటి అట్లా ఉన్నావు అంది. పైన గదిలో మంచం మీద ఇద్దరు పక్క పక్కన కూర్చున్నారు. సిగ్గు లేకుండా ఓ సంగతి చెప్పన్నా అంది గిరిజ. ఆమె మాటల వెనక, స్వరం వెనక ధ్వనించిన వేదన సరోజని చురుక్కుమనేలా చేసింది. ఈవేళ నా కార్యమే అంది గిరిజ. సరోజ ఒక్కసారిగా వణికినట్టయింది. అమ్మో, నేను కూడా బావని పెళ్లి చేసుకున్నానంటే నాకు జరిగేది కదా. సరోజకు వెంటనే ఊహల్లోకి వెళ్ళిపోయి ఊహాలోకంలో ఒకవేళ తను కూడా భావం చేసుకుని ఉంటే ఈ రకంగా తనకు 16 రోజుల పండగ అయ్యేది కదా, తనకు కార్యం అయ్యేది కదా అంటూ ఏవేవో ఊహల్లోకి వెళ్ళిపోయింది. ఒక్క క్షణం చెంపలు ఎర్రబడినట్టాయే. అంతలోనే సరోజకు తన చెంపలు నల్లబడిపోయి ఒక రకం దిగులు వచ్చేసింది. ఎదురుగుండా గిరిజ పెళ్లి కళతో కనిపిస్తూ నవ్వేస్తుంటే ఏం మాట్లాడాలో అర్థం కాక అలాగే గిరిజను చూస్తూ ఉండిపోయింది సరోజ. ఓహో,
జీవితంలోకి ప్రవేశిస్తున్నావా?